జర్నలిస్టులకు మద్దతుగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి నేతలు ఇవాళ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. వాళ్ళ మా ఏదైతే సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియాలో పనిచేసేటటువంటి సాటి జర్నలిస్ట్ మిత్రులకి వారి మద్దతు ఇస్తామంటూ కూడా ఒక విద్యార్థి నేతలుగా ముందుకు వస్తూ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ రాజేష్ నాయక్ ఉన్నారు. చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మా కోసం మీరు ముందుకు వచ్చి ఒక ఇనిషియేషన్ తీసుకున్నందుకు ఎట్లా చూస్తారు? గతంలో మిమ్మల్ని అన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు మా వరకు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి ఏం చెప్తారు అన్న? ఇవాళ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు విలాసవంతమైన భవనాల్లో, విలాసవంతమైన కార్లల్లో ఇవాళ పొద్దున్న నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీకి పోయి, ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్కి దాదాపు 50 సార్లు తిరగడానికి, గన్మెన్లు ఉండడానికి, కుయ్యి అనుకుంటూ తిరగడానికి కారకులైంది మాత్రము నిరుద్యోగులు, యూట్యూబ్లో అన్న. డిజిటల్ మీడియా వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు గద్దెనెక్కి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యింది తెలంగాణకి. అలాంటి డిజిటల్ మీడియానే ఇవాళ ముడి మీద దన్నే ప్రయత్నం చేస్తున్నాను రేవంత్ రెడ్డి. మనం దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ దరిద్రం ఏందనంటే అన్న, రేవంత్ రెడ్డి అనేటోనికి పక్క రాష్ట్ర పనులేమో ముద్దోయ్యరు, మన స్వయాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యూట్యూబర్లనేమో తిట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఈమె రాణా అయూబీ అని, ఆమె కూడా ఒక జర్నలిస్ట్. మరి ఈమె కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నది కన్నా, రేవంత్ రెడ్డికి ఆపోజిట్గా పక్కకే కూర్చున్నది కన్నా చూడండి. మరి ఈమెనేమో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నది. మరి ఇక్కడున్న వాళ్ళేమో కాలు మీద కాలు మరి ఏడేసుకున్నారు, ఎవరు వేసుకున్నారో తెలియదు. మరి అట్లాంటి వాళ్ళకేమో రాచమర్యాద, ఇక్కడున్న వాళ్ళకేమో వీళ్ళ మీద విషప్రచారము, వీళ్ళను చెప్పు తీసుకొని కొడతా, లేకపోతే చెంపల మీద కొడతా, బట్టలు కూడా తీసి కొడతా. గిదా నువ్వు మాట్లాడితే బజార్ భాష, నువ్వు సీఎమా లేకపోతే ఇంకేమైనా గుట్కా పాన్ పరాక తినేటోనివా, లేకపోతే గంజాయి తాగి రోడ్ల మీద తిరిగేటోనివా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక సీఎం కదా నువ్వు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా జర్నలిస్టులే అన్న రీజన్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు వెలికి తీయడానికి కూడా జర్నలిస్టే రీజన్. అదేవిధంగా భారతదేశంలో ఏ స్కామ్ బయటికి రావడానికి కూడా రీజనే జర్నలిస్టులు అన్న. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 గ్యారంటీ 420 హామీల మీద నిత్యం జనాలను జాగృతం చేస్తున్నది మాత్రం యూట్యూబర్లు, అదేవిధంగా ఈ డిజిటల్ మీడియానే అన్న. నిత్యము రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ యొక్క బట్టలిప్పుతురు కాబట్టి ఆయన బట్టలిప్పి కొడతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే నిత్యము జనాల దగ్గరికి పోతే చెంపలు చెల్లు అనేటట్టు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటురు కాబట్టి ఈయన కూడా చెంపలు చెల్లు అని చెప్పేసి ఏదో అంటుండు తప్ప ఈయనకు కనీస విఘ్నత లేదు, కనీస సోయి లేదు. మేము ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే నువ్వు చెంప చెల్లు అన్నావో అయ్యే చెంపలు కొట్టుకొని ఈ యొక్క యూట్యూబ్ సోదరులకు కానీ అదే డిజిటల్ మీడియా సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా చూడొచ్చు అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇవాళ ప్రశ్నించే గొంతుకలపైన కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా, మేము కూడా ఏదైనా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినా కూడా మా మీద కూడా ఇబ్బందికర పరిస్థితులు చేస్తాం. అంటే గతంలో ఏమైనా ఇట్లాంటి చర్యలకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏమైనా జరిగిందనుకో? ఎక్కడ లేదన్న, ఎక్కడ లేదు. సీఎం కేసీఆర్ కూడా అప్పుడు ఉన్నట్టు కేసీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్కడ కూడా దురుసుగా మాట్లాడిన ప్రయత్నం చేయలేదు. యూట్యూబర్లను ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో గంటే రెస్పెక్ట్ ఇచ్చిళ్ళు. వాళ్ళని కూడా బరాబర్ చూసిళ్ళు తప్ప వీళ్ళ లెక్క బజారు భాష మాట్లాడి హీనంగా చూసి కించపరిచినట్టు మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యము, చాలా దుర్మార్గము. అసలు మనం ఏ రాష్ట్రంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. ఈ నేలనే పోరాటాల గడ్డన్న ఇదా. ఈడ ఆత్మగౌరవంతో బతుకుతాం మనము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆత్మగౌరవం కోసము. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి ఆత్మగౌరవాన్ని నువ్వు కించపరిచేలాగా మాట్లాడితే ఇక్కడ ఉన్న సమాజం క్షమిస్తుందన్న, ఇక్కడ ఉన్న మేధావి లోకం క్షమిస్తుందన్న, జర్నలిస్ట్ క్షమిస్తారా అన్న? నిరుద్యోగులు కానీ యువకులు కానీ చదువుకున్న వాళ్ళు ఇక్కడ క్షమిస్తారా? ఇవాళ ఇంకో 3 సంవత్సరాలు నువ్వు ఉండొచ్చు కాక సీట్లో, ఆ తర్వాత నువ్వు కనబడతావన్న? నిన్ను పాతాళానికి తొక్కుతారు. వీళ్ళే పాతాళానికి తొక్కుతారు నిన్ను. ఇవాళ ఎవరి మీదనైతే నువ్వు ఎక్కుపెట్టి మాట్లాడుతున్నావో వాళ్ళే రేపటిన గన్నులై పేలి నీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చి నిన్ను అదో పాతాళానికి దొక్కుతారు వాళ్ళు. ఎందుకు ఎక్కడ సమస్య వస్తుంది? ఇప్పుడు మేము జర్నలిస్ట్గా ఈ సోషల్ మీడియాకి రావడం, మేము పీజీలు చేసినాం, డిగ్రీలు చేసినాం, ఎక్కడ సమస్య వస్తుందని అంటే ఏందన్న, మీరు లగచర్ల ఇష్యూ బయటికి రావడానికి రీజన్ ఇవ్వాలన్నా డిజిటల్ మీడియా. హెచ్సిలో జరుగుతున్నటువంటి దమనకాండ మీద ఎవరన్నా మాట్లాడింది? డిజిటల్ మీడియా. అదేవిధంగా మన నిరుద్యోగుల గురించి మాట్లాడింది ఎవరన్నా? డిజిటల్ మీడియా. రావాల్సిన వాటా గురించి మాట్లాడింది ఎవరన్నా? డిజిటల్ మీడియా. మూసీ కానీ హైడ్రా పేరిట జరుగుతున్న దమనకాండ మీద మాట్లాడింది ఎవరన్నా? డిజిటల్ మీడియా. రేపు ఇంకా ఏదైనా అరాచకాలు జరిగితే, ఇంకేమైనా అవినీతి జరిగితే మాట్లాడేది ఎవరన్నా? డిజిటల్ మీడియానే మాట్లాడుతుంది తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడదు. కాబట్టి ఈ డిజిటల్ మీడియానే మనం తొక్కే ప్రయత్నం చేసినామనుకో, రేపటి
రేపటి రోజున జనాలు జాగృతం కారు, తిరగబడరు, ఊళ్ళల్లో మనం ఏది చేస్తే అది సాగిపోతుంది అని చెప్పేసి మాకు ఇంకా అనుమానం ఉన్నదన్న. రేపటి రోజున కొత్త చట్టం తీసుకొస్తారు కావచ్చు తెలంగాణలో, ఒక కొత్త చట్టం తీసుకొచ్చి యూట్యూబ్లను మొత్తం బ్యాన్ చేయాలనే ఉద్దేశంలో కూడా ఉండొచ్చు మరి తెలంగాణ ప్రభుత్వం. ఆ జాగ్రత్తలు కూడా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్న, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతారు. అదేవిధంగా ధ్రువరాతి అనేటోడు కూడా యూట్యూబరే అన్న, ఆయనకేమో రెస్పెక్ట్ ఇస్తారు. అదే యూట్యూబర్లను ఇక్కడేమో విస్మరించి ఇవాళ విషం కక్కే ప్రయత్నం చేసి అవమానపరచుడు ఎక్కడదన్నా? ఇదెక్కడి సమాజము, ఇదెక్కడి కథ? నువ్వు చేసే దాష్టికాల మీదనే మాట్లాడుతున్నారు, నువ్వు చేసే అవినీతి మీదనే మాట్లాడుతున్నారు, నువ్వు చేస్తున్న దౌర్జన్యాల మీదనే మాట్లాడుతున్నావు, నువ్వు మాకు ఇవ్వాల్సిన హక్కుల మీదనే మాట్లాడుతున్నారు, ఉద్యోగాల మీద మాట్లాడుతున్నారు, పెన్షన్ల మీద మాట్లాడుతున్నారు, రైతు బంధు మీద మాట్లాడుతున్నారు, ఎరువుల మీద మాట్లాడుతున్నారు. తప్ప అందుకోసమే నువ్వు ఇలా కక్ష కట్టినావు వాళ్ళ మీద. ఇది ఎక్కడికి కూడా సహించరు తెలంగాణ ప్రజలు, విఘ్నులు. ఇక్కడున్న వాళ్ళు మేధావులు, ఇక్కడున్న వాళ్ళు పోరాట శక్తి కలిగిన వాళ్ళు. ఇక్కడ ఎవడైనా ఊకునే పరిస్థితి లేదన్న. మేము ఒకటే మీ యూట్యూబర్లకు కానీ ఈ డిజిటల్ మీడియాలకు మేము ధైర్యం ఇస్తున్నాం, మీరు ముందుకు బోర్రి, మీ వెనక మేము ఉంటాం, పార్టీలకు ఉంటాము, విద్యార్థులకు ఉంటాం, ఉస్మానియా యూనివర్సిటీ పోరాట యోధులుగా మీ ఎమ్మటి ఉంటాము. మీకు ఎటువంటి మీ మీద చీమ గుట్టినా కూడా మా మీద గుట్టినట్టుగా మేము భావించి మీకు అండగా నిలబడే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు అలాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నందుకు. ఇంకో విషయం, మీరు ఒక పిహెచ్డి స్కాలర్గా చదువుతూ ఉన్నారు. ఇవాళ మీడియాకు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడే భాష కావచ్చు, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము, చెంప మీద కొడతామనడము, అంటే మేము కూడా డిగ్రీలు చేసినాం, మన జర్నలిజంలో చదువుకొని ఇవాళ ఈ స్థాయిలో వస్తూ ఉన్నాం. అంటే ముఖ్యమంత్రికి ఆ వాల్యూస్ తెలియదా, లేకపోతే ఒక హోదాలో ఉండి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అధికారం మాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాను. ఆయనకి ఏమిగో ఒక కుర్చీ కనబడితే చాలు, సరిపోతుంది. ఇక జనాలు ముందు కనబడ్డది అనుకో, కేసీఆర్ అన్న తిట్టాలి, లేకపోతే మీలాంటి యూట్యూబర్లనన్నా తిట్టాలి తప్ప ఆయన చేసేది ఏముండదన్న. సమాజం కోసం ఏం మాట్లాడాలి, హితబోధ చేయాలి, లేకపోతే మోటివేషనల్గా మాట్లాడాలన్న సోయి ఉండదు ఆయనకు. మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తారో ఆయనకు తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఒక సైడ్ ఏమో జనాలు తంతా ఉన్నారు, ఇంకో సైడ్ ఏమో స్వయాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ తంతా ఉన్నది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పిచ్చోడై మాట్లాడే పరిస్థితి మనం అంత పరిగణలో తీసుకోవద్దన్న. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మన మీద ఉన్నది. మనతో పాటు మరికొంతమంది ఓయూ బీఆర్ఎస్వి నేతలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు జర్నలిస్టులకు మద్దతుగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన. గత 10 ఏళ్లలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని యావత్ తెలంగాణకు గుర్తింపజేసిన ఏందంటే ఇక్కడ సోషల్ మీడియా ఒకటి, జర్నలిస్టులు, డిజిటల్ మీడియా, పత్రికా మిత్రులు, వీళ్ళే కదా. ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక కొడంగల్కే పరిమితం ఉండే ఎంపీ కూడా చేసింది. అంటే నేనేమంటున్నా అంటే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి కొడంగల్కే పరిమితం ఉండే. ఎందుకు అంటే ఆనాడు జెడ్పీటీసీ అయిండు, తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే, 3ఓసారి ఎమ్మెల్యే ఓడిపోయింది, 4ఓసారికి మల్కాజ్గిరికి వచ్చి నిలబడేంత స్థాయికి వచ్చిండు. అంటే ఈరోజు డిజిటల్ మీడియా సపోర్ట్ చేయలేదా? ఒక్కసారి ఆలోచించాలి. డిజిటల్ మీడియా, తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియానే కదా సపోర్ట్ చేసింది. సన్నాసి దద్దమ్మ, ఈరోజు నువ్వు తెలంగాణలో ముఖ్యమంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనికే కారణం కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియానే కదా. ఈరోజు నీకేముంది, డిజిటల్ మీడియా వాళ్ళు కాలు మీద కాలు వేసుకుంటారేమో, నువ్వు పిలిచిన సభకి చైర్లు సరిపోలేదేమో, వాళ్ళ కాళ్ళు నిలబడి కాళ్ళ నొప్పులు ఉండొచ్చు, వాళ్ళ కాళ్ళ మీద కాలు వేసుకుంటే తప్పేముంది? వాళ్ళను స్టేజ్ మీదకి దిగి చంప వలగొడతా అంటావు. బిడ్డ, నోరు అదుపులో పెట్టుకో. ఈరోజు నువ్వు ఆ స్థాయికి వచ్చినావు అంటే, ఈరోజు ఆ స్థాయిలో నువ్వు ముఖ్యమంత్రి హోదాలో నిలబడ్డావు అంటే ఈ డిజిటల్ మీడియానే. మళ్ళొక్కసారి డిజిటల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా మీద కానీ నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిడ్డ రేవంత్ రెడ్డికి కబర్దాలు. ఇంకొకటి, రేవంత్ రెడ్డికి ఏమైపోయిందంటే, అటు ఢిల్లీలో 56 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి ఏమీ తీసుకురాలే. ఈరోజు ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీజీ అపాయింట్మెంట్ లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీజీ అపాయింట్మెంట్ లేడు. రాహుల్ గాంధీ ఇండైరెక్ట్గా తిడుతుండు రేవంత్ రెడ్డిని. ఈరోజు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఆ పిచ్చి లేచి ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కోవట్టు మంత్రులు కానివ్వండి, కోవట్టు ఎమ్మెల్యేలు కానివ్వండి, వీడు ఎప్పుడు చీరల కింద అంతే, ఎప్పుడు చేరదంతే బయటికి పోతాడా, ఎప్పుడు చేరదంతే బయటికి పోతాడా అన్న ఆలోచనతోనే కొంతమంది కోవట్లు ఉన్నారు. ఆ ఒక్క పిచ్చి, ఈ ఒక్క పిచ్చి, తర్వాత తెలంగాణలో
పై ప్రజలు వస్తున్న విశ్వాసం అంటే గత 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందినాయి. కానీ ఆ ప్రజలే ఈరోజు మేము తప్పు చేశాము, కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేశాము, ఈరోజు మేము ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అన్న ఆలోచనతో పబ్లిక్ ఈరోజు బయటికి వస్తున్నారు. వాళ్ళ మనసులున్న మాట చెప్తున్నారు. అది భరించలేక ఈ రేవంత్ రెడ్డి సన్నాసికి ఎవరిని ఏమనలేక ఇట్లా ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే యూట్యూబ్ జర్నలిస్టుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ఓయూ విద్యార్థులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదైతే యూట్యూబ్ జర్నలిస్టులకి మద్దతుగా ఇవాళ ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆజాద్ ఉన్నారు, నిరుద్యోగ జేఏసీ నాయకుడు. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ విధంగా చెంప వల్లకూడదనడము, కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉండడం అంటే తప్పు అనుకుంటారా? మీరు ఒక ఉత్తీర్ణ పొందినటువంటి ఒక డిగ్రీలు పొందారు, లేకపోతే ఇప్పుడు చదువుతూ ఉన్నారు, ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జర్నలిస్టులు నిర్వహించినటువంటి ఒక సభలో డిజిటల్ మీడియా జర్నలిస్టులు వాళ్ళ భాష కానీ లేకపోతే వాళ్ళు సీనియర్ జర్నలిస్టులకు గౌరవం ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం కానీ ఇలాంటివి చూసినప్పుడు నాకు ఒళ్ళు మండి కిందికి వచ్చి వాళ్ళని చెంపమింకలు కొడతా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన హోదాను మర్చి తన స్థాయిని మర్చి విచక్షణ కోల్పోయి వీధి రౌడీలుగా మాట్లాడడం, రోడ్ల మీద అవారగా తిరిగే వాళ్ళ లెక్క మాట్లాడడం అనేటువంటిది తీవ్రంగా ఖండించదగ్గటువంటి విషయం. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని ముఖ్యమంత్రి గారు డిజిటల్ మీడియా జర్నలిస్టులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ కాలేజ్ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక స్మగ్లరు, ఎర్రచందనం స్మగ్లరు. ఆయన ఏం చేస్తాడు? ఒక డైలాగ్ కొడతాడు, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలు వేసుకుంటా, నీకే నొప్పి, నీ కాలు మీద నేను కాలేయలేదని చెప్పేసి మాట్లాడతారు. అట్లాంటి ఆయన వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజాయుద్ధ నౌక గద్దరన అవార్డు ఫంక్షన్లో సరే నేను ఒక డైలాగ్ కొడతా అని చెప్పేసి తగ్గేదే లేదు నీ అవ్వ అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టిస్తాడు, రప్పా రప్పా అని చెప్పేసి. మరి అట్లాంటిది ఇలా డిజిటల్ మీడియా సోదరులు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రిపోర్ట్ తీసుకొస్తారు. వాళ్ళు ఒక ధర్నాలోకి పోతారు, గుంజులాట్లో ఉంటారు, మైకులు పలుకుతాయి, వాళ్ళ బండ్లు ఖరాబ్ అవుతాయి, లాఠీ చార్జ్ జరుగుతూ ఉంటుంది, ఆందోళన జరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పొల్యూషన్లో తిరుగుతారు, ఒక సందర్భంలో వాళ్ళు దెబ్బలు పడతారు, అనేక గాయాల పాలవుతారు, అనేక కష్ట నష్టాల గురించి వాళ్ళు ఇలా రిపోర్ట్ చేసి వచ్చి కుర్చీలో కూర్చున్నప్పుడు ఇట్లా కాలు మీద కాలు వేసుకుంటే తప్పేంది? ఆత్మగౌరవమే కదా కాలు మీద కాలు వేసుకుంటే, తెలంగాణ ఆత్మగౌరవమే కదా. మరి నిన్న రానా అయూబ్ వచ్చింది, ఆమె ఒక స్టింగ్ ఆపరేషన్ చేసేటువంటి ఒక జర్నలిస్టు, గుజరాత్లో స్టింగ్ ఆపరేషన్ చేసింది నరేంద్ర మోడీ మీద, ఆమె వచ్చి నీ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నది. మరి మన సోదరు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే తప్పేంది? ఇక్కడ మీకు ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి. సీనియర్ జర్నలిస్టులు అనే వాళ్ళు ఎవరు కూడా డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా మా తమ్ముళ్ళే, మా నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు ఎదగాలని చెప్పేసి మేము కోరుకుంటామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ డిజిటల్ మీడియా సోదరులంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి అక్కడ కొన్ని ఒత్తిళ్లు భరించలేక స్వచ్ఛందంగా తెలంగాణ ప్రజాస్వామీకరించాలని చెప్పేసి, తమ వాయిస్ వినిపించాలని చెప్పేసి, ఓన్గా వాయిస్ వినిపించాలని చెప్పేసి డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా కూడా డిగ్రీలు చదివిన వాళ్ళు, పీజీలు చదివిన వాళ్ళు, పిహెచ్డీ అయిన వాళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే ముఖ్యమంత్రి వాక్యాలు కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మీరు అయితే ముఖ్యమంత్రి గారికి డిజిటల్ మీడియా సత్తా ఏందో తెలుసు. గత ప్రభుత్వాన్ని కూల్చి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది డిజిటల్ మీడియా అనేటువంటి విషయం తెలుసు. డిజిటల్ మీడియా ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా, ఎక్కడ ఏ అరాచకం జరిగినా, ఎక్కడ మోసం జరిగినా, ఎక్కడ ఏ సీక్రెట్గా కొన్ని గుట్టుచట్టు కానీ వ్యవహారాలు జరిగినా వాటిని చాలా చాకచక్యంగా, ధైర్యంగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వాటిని రిపోర్ట్ చేస్తాయి కాబట్టి, వాటి ప్రజల మధ్యలో తీసుకొస్తాయి కాబట్టి ఈరోజు మీ నాయకులు ప్రభుత్వం భయపడుతున్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే క్షమాపణలు చెప్పకపోతే భవిష్యత్తులో మీ పార్టీని ప్రజలతో కలుపుకొని సమస్యలన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు ఎటువైంది, 4th ఎస్టేట్ ఎటువైంది, ప్రజాస్వామ్య పాలన ఎటువైంది, ఇవన్నీ కూడా బయట తీసుకొచ్చి మీరు ప్రభుత్వాన్ని కూలదోస్తారు డిజిటల్ మీడియా సోదరు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఇంకో అంశం బ్రదర్, ఇవాళ గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు, నిరుద్యోగుల పైన చేశారు, రైతుల పైన చేశారు, విద్యార్థుల పైన చేశారు, ఇప్పుడు జర్నలిస్టుల పైన కూడా చేస్తున్నారు. కానీ 2 సంవత్సరాలుగా చాలా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా విద్యా సంస్థలో సంబంధించి కొన్ని కాలేజీలలో చాలామంది చనిపోతూ ఉన్నారు, సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా రివ్యూలు చేపట్టలేదు. ఏం చెప్తారు ఈ అంశం ఒక విద్యార్థి నేత? మేము తెలంగాణ ఉద్యమంలో మా మిత్రులు మేమంతా కలిసి ఆంధ్ర శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు గో బ్యాక్, మా తెలంగాణ తమ్ముళ్లను చెల్లెలను ఆ విద్యా సంస్థలో మేము చంపుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేము, ఇంకొక చావు జరగద్దు అని చెప్పేసి తెలంగాణలో
విద్యారంగం తెలంగాణలో ప్రభుత్వం చేతిలో ఉండాలని చెప్పేసి మేము పోరాటం చేసినాం. ఇలా తెలంగాణలో విద్యారంగం మళ్ళీ ఆంధ్ర శ్రీ చైతన్య నారాయణ చేతిలో ఉన్నాయి. వాటికి తోడు కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఇలా స్టార్ట్ అయినాయి. ఎల్ఎన్ అనేటువంటి కాలేజీ ఉదాహరణ చూడండి. ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్ అనేటువంటి ఒక కాలేజీ నడిపేట ఆయన జగన్మోహన్ రావు ఒక క్రిమినల్, ఒక దొంగ. ఆయన కమిషన్ల కోసం హెచ్సిఏలో కావేరీ నది మారనటువంటి సన్ రైజర్స్ ఓనర్ మీద ఒత్తిడి తెచ్చిండు. ఇలా సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆయన మీద. ఆయన క్రిమినల్ అని చెప్పేసి సమాజానికి అంతా తెలుసు. అట్లాంటి ఆయన జైలుకు పోయినటువంటి ఆయన చేతిలో ఇలా నువ్వు విద్యా వ్యవస్థ పెట్టినావు. ఆయన ఏం చేస్తాడు? ఇలా విద్యార్థులకు ఐఐటి నీటు లక్షల రూపాయల ఫీజు వసూలు చేసి మొత్తం కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతాడు. ఇలా ఎస్ఆర్లో నిన్న శివాని అనేటువంటి ఒక అమ్మాయి ఈ ఒత్తిడి గల చదువు నేను చదవలేను నాన్న, మీరు ఈ ఒత్తిడి ఐఐటి నీట్ అనేటువంటి ఈ చదువులు నన్ను ఒత్తిడి గురి చేసి నా చావుకు మీరు కారణం కాకండి, ఈ విద్యా సంస్థలు కారణం కాకండి, చెల్లినైనా తనకు నచ్చినటువంటి కోర్సు చదివించే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి స్పష్టంగా రాసింది. ఒత్తిడి అనేటువంటి అంశాన్ని స్పష్టంగా రాసింది ఆమె. ఇలా గాలి ఆడినటువంటి ఒక రూమ్లల్లో విద్యార్థులందరూ కూడా బందీ చేసి ఐఐటి నీట్ అని చెప్పి ఒకటి 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 2 2 2 మా కాలేజీకి ఐఐటి ర్యాంకులు వచ్చినాయి, మా కాలేజీకి నీట్ ర్యాంకులు వచ్చినాయి అని చెప్పేసి చెప్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఇలా ఎక్సలెన్షియా, ఇలా ఆకాష్, ఇలా 9 ఎడ్యుకేషన్, శ్రీ చైతన్య నారాయణ, ఎస్ఆర్, ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియా అనేది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతూ ఉన్నాయి. ఎంతమంది విద్యార్థులు చనిపోవాలి ఇంక ఇలా? ఇంకెంతమంది చెల్లెలను మీరు పొట్టన పెట్టుకుంటారు? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ ఐఐటి నీట్ పేరు మీద విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. గత సంవత్సరం కుంభకోణం మనం చూసాం. నీట్ కుంభకోణం 10 లక్షల మంది విద్యార్థుల మానసిక ఒత్తిడి మీద అది ప్రభావితం చేసింది, మెంటల్ హెల్త్ మీద ప్రభావితం చేసింది. అది ఇలాంటి కుంభకోణాలకు ఆస్కారం ఇచ్చి ఎంతమంది విద్యార్థుల జీవితాలు మీరు బలి ఉంటారు? విద్యా వ్యవస్థలో ఒక సమయంలో మార్పులు చేయండి. తెలంగాణలో దేశానికి ఒక ఆదర్శంగా తయారు చేయండి, రివ్యూ చేయండి, ఆత్మహత్యలు కాకుండా చూడండి. ఈ లక్షల ఫీజులు ఎవరు పెట్టిల్లు? ముఖ్యమంత్రి గారు పెట్టిల్లా? 3 లక్షల ఫీజు ఎవరు వసూలు చేయన్నారు మీరు? గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఎందుకు గ్రూప్ ఆఫ్ కాలేజెస్? ఈ దోపిడీ చేయడానికేనా? ఈ వ్యాపారం చేయడానికేనా? క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరొకరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో పర్మిషన్ లేని కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ ఉండదు, మిక్స్డ్ ఆక్యుపెన్సీ, కింద షాప్ ఉంటుంది, కింద బార్ షాప్ ఉంటుంది, కింద హోటల్ ఉంటుంది, మిక్స్డ్ ఆక్యుపెన్సీ మీద. ఇవాళ ఎక్సలెన్సీ అంటే మొత్తం మిక్స్డ్ ఆక్యుపెన్సీ. నారాయణ సీజన్లో మొత్తం మిక్స్డ్ ఆక్యుపెన్సీ. కాలేజీలు అట్లే ఉన్నాయి, స్కూల్ అట్లే ఉన్నాయి. పర్మిషన్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉండదు, ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఉండదు. ఏంది కాలేజీలు? ముఖ్యమంత్రి గారు, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారు, జాయింట్ సెక్రటరీ వసుంధర గారు, మీరంతా ఏం చేస్తూ ఉన్నారు? వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదే పోయినసారి ఫైన్ వేసిళ్ళు మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉన్న వాటికి, కింద బార్ షాప్ మీద కాలేజ్ పెట్టిన వాటికి, కింద హోటల్ మీద కాలేజ్ పెట్టిన వాటికి ఫైన్ వేసిళ్ళు. అయినా కూడా వీళ్ళు ఎందుకు ఆ నుంచి కాలేజ్ తరలిస్తారంటే వీళ్ళు ఆ కాలేజ్ ఓనర్ తోటి బిల్డింగ్ పర్మిషన్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి ఇట్లాంటి మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉన్నటువంటి కాలేజీల పర్మిషన్ రద్దు చేయాలి. అనుమతులు లేని కాలేజీలను రద్దు చేస్తూ ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్కు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకరు ఆత్మహత్య గురి అవ్వద్దు, ఆత్మహత్యలకు బాధ్యత పూర్తిగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారు వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థి నేత అన్సర్ మనతో ఉన్నారు. ఓయూ కాలేజ్ సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, జర్నలిస్టులకు సంబంధించి మీరు ఒక మద్దతుగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు, ఏం చెప్తారు? అదే అండి, మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయలేని పనులు ఇప్పుడు ఇన్ జనరల్గా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జర్నలిజం చేస్తున్న వాళ్ళ మీద ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి కుట్రల రంగాలు పండించాలో అలాంటిది మొన్న మనం సీఎం రేవంత్ రెడ్డి గారి నోట్లో మనం విన్నాం. అంటే అక్షరాలు రానోడు కూడా ఇప్పుడు కవిత్వాలు రాస్తున్నాడు, ప్రజల్లో చైతన్యం తెస్తున్నాడు అనే అది గిట్టని సమయంలో నేపథ్యంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ అయిపోయాడు, ఇష్టం వచ్చినట్టు ఎడిటోరియల్ రాస్తున్నారు అనే భయం మొదలైంది. కాబట్టి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంకోటి చెప్తున్నాం, మేము ఇప్పుడైతే ఏవైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో అవి నిజంగా తెలంగాణ ప్రాతినిధ్యంగా పనిచేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కావు. ఇంకోటి ఇప్పుడు సోషల్ మీడియాలో పనిచేస్తున్న సోషల్ మీడియాలో అవేర్నెస్ చేస్తూ స్టాటిస్టిక్స్ రూపంలో లైవ్ స్ట్రీమింగ్లు పెడుతూ ప్రజల్లో చైతన్యం చేసే కార్యక్రమం జరుగుతుంది కదా, వాళ్ళంతా మెజారిటీగా ఉండేది మా తెలంగాణ అన్నలు అక్కలే ఉన్నారు. మా అన్నలు మా అక్కలు మాకు జరిగే అన్యాయాన్ని మా సెల్ ఫోన్ల ద్వారా మా కంప్యూటర్ల ద్వారా చెప్తా ఉంటే మీకు నచ్చట్లేదు. రీసెంట్గానే మనకి హైదరాబాద్లోని ఒక దళితుడిపై కొంతమంది దాడి చేశారు. అది మామూలు విషయం కాదు. దానిని కవర్ చేసింది ఎవరు? మా అక్కలు మా అన్నలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మాకు ఈ విషయాన్ని అందజేశారు. అది చేసి ఉండకపోతే మాకు తెలిసేది ఆ విషయం. మా వాళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ రూపంగా కానీ లీగల్ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు వివిధ కోణాల్లో చూడాలి. ఇది
ఎందుకంటే మనం ప్రతి భూమి పోరాటాలకు జరుగుతున్నాయి. ఇప్పుడు 49 జీవో తీసుకొని వచ్చి ఆసిఫాబాద్లో అంటే అడవికి దగ్గరలో ఉన్న అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసులపై తెలియని జీవో తీసుకొని వచ్చి అక్కడ సుమారుగా ఎన్నో వందల గ్రామాల్ని తరలించే ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా వెళ్ళిందా? ఆంధ్ర మీడియా వెళ్ళిందా? సోకాల్ ఆంధ్ర మీడియా వెళ్ళిందా? వెళ్ళలేదు. మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నడిపించే మా అన్నలు అక్కలు మాత్రమే వెళ్ళారు. వాళ్ళకి మద్దతుగా, ఆదివాసులకి మద్దతుగా భూమిని రక్షించడం కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తూ మిగతా వివిధ ప్రాంతాలకి ఆ మెసేజ్ని అందజేస్తున్నారు ఒక మాధ్యమం ద్వారా. అంత కార్యక్రమం జరుగుతూ ఉంటే మీరు ఒక తెలియని అబండారాలు వేసి వీళ్ళని కొట్టాలి, తరిమి కొట్టాలి, పేగులు మేడేసి చుట్టాలి, ఏదేదో సీఎం పొజిషన్లో ఉండే మాటలుగా అవి కావు. సీఎం ఉన్నది ఏంటి? ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని, ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఈ స్టేట్ని గవర్న్ చేయాలి, పాలసీస్ తీసుకురావాలి. ఆర్టికల్ ఇప్పుడు ఫండమెంటల్ మనకి రైట్స్ ఉంటాయి, అన్నిట్లో ఫ్రీ స్పీచ్ ఉంది. 19లో ఫ్రీ స్పీచ్ని మీరు గ్యారంటీ ఇవ్వాలి, ప్రతి సిటిజన్కి ఎన్ష్యూర్ చేయాలి. మీరు మాట్లాడచ్చు, మమ్మల్ని క్రిటిసైజ్ చేయొచ్చు, దట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి ఇప్పుడు మూసీ సుందరీకరణ అనేసి సుమారు 1,50 కోట్లు 1,00,000 కోట్ల ప్రాజెక్టుని నిర్మించి మూసీ పర్యావరణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చేస్తా ఉంటే కళ్ళకు కట్టినట్టుగా సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో తీసుకెళ్ళింది మా అక్కలు, మా అన్నలు సోషల్ మీడియా నడిపించే వాళ్ళే. మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గరికి వచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూల్చిన ఇది అప్పుడు చేయలేదు. అప్పుడు చేయకపోయినా కూడా ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఇంకా పెద్దగా మొదలవుతుంది ఉద్యమము. సేవ్ మూసీ అనే మూమెంట్ వివిధ విద్యార్థులు, నేను కూడా భాగంగా మా యూనివర్సిటీ నుంచి సేవ్ మూసీ ఉద్యమానికి మేము కూడా పాల్పడి జరిగే అన్యాయాన్ని ఎక్కడైతే ఈ కాంక్రిటైజేషన్ వల్ల నర్మదా ఇప్పుడు గుజరాత్లో తీసుకొచ్చిన మోడల్ని తెలంగాణలో కూడా తీసుకొస్తే ఈ హైదరాబాద్కి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది అనే దాన్ని మేము వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. దానికి సపోర్ట్ చేస్తుంది మా అక్కలు, మా అన్నలు సోషల్ మీడియా వాళ్ళే. ఇంకెన్నో మొన్న హెచ్యూ మూమెంట్లో ఎక్కడో పక్షులు అరుస్తూ ఉంటే ప్రజల గుండెల్లో బాధలు వచ్చాయి. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకెళ్ళిందా? తీసుకెళ్ళలేదు. మా సోషల్ మీడియానే తీసుకెళ్ళింది. దామగుండం అనేసి వెరీ లో ఫ్రీక్వెన్సీ రేడారు అక్కడ వికారాబాద్ అదుల్లో పెట్టి 10 లక్షల చెట్లు నరికేస్తా ఉంటే దాని గురించి వివరించింది ఎవరు? అసలు ఆ విఎల్ఎస్ ప్రాజెక్టు అవుట్డేటెడ్ ప్రాజెక్టు, దానివల్ల మనకి ఆ అడవి నష్టం కానీ, ఆ మూసీ నదికి నష్టం కానీ అది చెప్పింది ఎవరు? సోషల్ మీడియా వాళ్ళే కదా. దాన్ని మీరు ఆలోచించట్లేదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు తీసుకుని వచ్చి మీ అనుకూలంగా ప్రజల్లో మభ్యపెట్టేసి మీకు ఎవరైనా ఆపోజిట్గా మాట్లాడితే వాళ్ళని మీరు నిందిస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాని మీరు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాని వ్యతిరేకించే ప్రాసెస్ నడుస్తుంది. మీరు ఖచ్చితంగా మోడీ ఫార్మాట్దే నడుస్తుంది. మోడీ గారు ఏమంటున్నారు? పీఎం గారు డిజిటల్ మీడియాలో కూడా కొన్ని పాలసీస్ తీసుకొని వస్తాము రిస్ట్రిక్ట్ చేయడం కోసం అనేసి. మీరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. మీ వ్యత్యాసం కూడా అదే ఉంది, మీ ఇంటెన్షన్ కూడా అదే ఉంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడి అసలు మీరు ఎలక్షన్లు రాకముందు మీరు ఎవరికైనా తెలుసా? మీ ఇంటి ముందల కెమెరాలు పట్టుకొని వచ్చింది కూడా సోషల్ మీడియా వాళ్ళే. మీతో రోజు ఎంగేజ్ అయ్యి మిమ్మల్ని దగ్గరుండి మీరు ఒక అపోనెంట్గా అనుకున్నారు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మీ దగ్గర నుంచి మిమ్మల్ని హైలైట్ చేసింది మా సోషల్ మీడియా వాళ్ళే. మీరు ఇప్పుడు ఎన్నో ఇంటర్వ్యూలు లైక్ లైవ్ స్ట్రీమ్ ఇంటర్వ్యూలు కూడా పిలిచింది కూడా సోషల్ మీడియా వాళ్ళే. తద్వారా మీరు ప్రజల్లోకి వచ్చారు కానీ మీ స్వతహాగా మీరు నిలబడి రాలేదు. ఇంకో విషయం ఏంటంటే గత ప్రభుత్వానికి పడిపోవడం కారణము మీ మొహాన్ని చూసి ఓటేయలేదు. మీ మొహాన్ని చూసి అయితే అసలు ఓటే వేయలేదు. మీరు స్వతహాగా ఏదో మీ పాలసీలు, మీ స్కీమ్ల ద్వారా ఎన్నికైన వాళ్ళు కాదని మేము గుర్తిస్తున్నాం. ఇంకో ముఖ్యంగా ఇది డెమోక్రసీ, ప్రజలకు స్పీచ్ ఉంటుంది, ఫ్రీ స్పీచ్ ఉంటుంది. దాన్ని మీరు పకడ్బందీగా అమలు చేయాల్సింది లైక్ ఇంకా ఎంకరేజ్ చేయాల్సింది ప్రభుత్వాలు కదా. ఇది తట్టుకోకుండా మీరు కూడా ప్రధాని మోడీ కైండ్ ఆఫ్ ఫార్మాట్ ఫాలో అవుతూ తెలంగాణలో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తా అంటే చాలా రాంగ్ డిసిషన్. విద్యార్థులుగా మా సమస్యలు చాలా ఉన్నాయి. స్కాలర్షిప్లు ఇవ్వండి, ముందు మీరు ఇవ్వరు కదా. ఎందరో విద్యార్థులు, నిన్న కూడా ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది. దాన్ని నిరసిస్తూ చాలా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు మీరు ఆన్సర్ చేయండి. ఇంకా వివిధ సమస్యలు ఉన్నాయి, యూనివర్సిటీలలో వేకెన్సీస్ ఉన్నాయి, పోస్టులు వేకెన్సీస్ నింపండి ప్రొఫెసర్లని. కనీసము మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు అక్కడ ఒక డస్ట్బిన్ కనిపిస్తుంది, ప్రతి ఒక 200 మీటర్స్కి ఒక డస్ట్బిన్ ఉండాలి యూనివర్సిటీలో. మీరు ఒక పాలసీ తీసుకురండి. తెలంగాణ ఇది సేవ్ లైక్ ప్యూర్ తెలంగాణ కదా, గ్రీన్ తెలంగాణ కదా. డస్ట్ పెరిగిపోతుంది, మళ్ళీ ఇంకేవో వివిధ ప్రాజెక్టులు కార్పొరేట్కి కుమ్మక్కయ్యి ప్రజల్లో ఇంకా నష్టం చేసే కార్యక్రమం జరుగుతుంది కదా. దాన్ని మీరు వివరించండి. వివరణ లేకుండా ఎవరైనా వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళని మీరు ముద్రేసి వీళ్ళు అక్షరం జ్ఞానం లేని వాళ్ళు కూడా జర్నలిస్టులు అవుతున్నారనే ఒక ముద్రేసి చెడు ప్రచారం చేస్తున్నారు కదా. ఇది ఖచ్చితంగా ప్రజలకి తెలుసు మీరు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు మీకు సమాధానం చెప్తారని మేము అనుకుంటున్నాం. విద్యార్థులుగా మా అన్నలు, మా అక్కలు చేసే పోరాటానికి మేము
మద్దతుగా వాళ్ళ వెనకాలే ఉంటామని ఈ క్రమంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులుగా మేము చెప్తున్నాం. మీ వెనక ఏదైనా పార్టీ ఉందా? మీరు విద్యార్థి నేతనే ఏం చదువుతున్నారు బ్రదర్? మీ నేపథ్యం ఏంది ఒకసారి? నా నేపథ్యం అంటే నేను ఇప్పుడు 4th ఇయర్ అండి, నాది లా కాలేజ్లోనే ఉంటాను నేను. నాకు తెలుస్తుంది కదా ఒక స్టేట్ ఎట్లా రన్ అవ్వాలి, స్టేట్కి ఉన్న మిషనరీ ఎట్లా పనిచేస్తుంది, అసలు వెల్ఫేర్ స్టేట్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఫ్రీ స్పీచ్ అనేది జస్ట్ ఫండమెంటల్ థింగ్, అది ఎవరైనా మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు నాకు నా దగ్గర మైక్ పెట్టావు కదా, నేను ఇగ్నోర్ చేయొచ్చు, నేను మైక్లో మాట్లాడాలని చెప్తాను, మాట్లాడాలంటే మాట్లాడతా అని చెప్తాను, అది నాకు అంత ఫ్రీ స్పీచ్ ఉంది. ఇట్స్ డెమోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కదా. అది మేము చట్టాలు చదివే వాళ్ళం, చట్టాల గురించి డిబేట్లు చేసేవాళ్ళము. మా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతామంటే ఒక సీఎం హోదాలో ఉన్నోడు ఇట్లా మాట్లాడతాడా? ఇప్పుడు రోడ్డు మీద పోయేవాడు ఎవడో లైక్ కొంత మానసికంగా ఉన్నవాడు ఎవరో మాట్లాడితే అనుకోవచ్చు, వదిలేయచ్చు, లునాటిక్ అనేసి. సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు కూడా లునాసీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూస్తే మేము అనుకోవాలి, మేము కాన్స్టిట్యూషన్ చదువుతాము, పాలసీ షుడ్ సపోజ్ టు ఇంప్లిమెంట్ త్రూ లెజిస్లేషన్స్ అని చదువుతాము. అలాంటి వాళ్ళకి రక్తం మరగదా ఇలాంటి వాళ్ళని ఉంటే? అంటే వివిధ నాయకులు కూడా ఉంటారు, కాకపోతే ఈయన ఏంటి ఒక మెయిన్ పర్సన్ కదా, మినిస్టర్, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కదా. అలాంటి ఆయన కూడా ఇట్లా లైక్ ఇండీసెన్సీగా బిహేవ్ చేస్తే చాలా రాంగ్. బై ద వే నేను లా స్టూడెంట్, నా పేరు అన్సర్, నేను ఇక్కడే లైక్ ఉస్మానియాలో ఎలాంటి విషయాన్నైనా మేము అంటే మేము కలెక్టివ్గా వర్క్ చేస్తూ వివిధ నాయకులతో మేము ఇలాంటి రాష్ట్రాల్లో జరిగే ప్రతి విషయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్ళి విద్యార్థుల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ ఉస్మానియా గడ్డ మాకు ఆ స్పిరిట్ ఇచ్చింది. ఉస్మానియా కాకతీయ విద్యార్థులకు ఒక స్పిరిట్ ఉంటుంది, ఆ స్పిరిట్ మేము కంటిన్యూ చేస్తున్నాము. నాది మారుమూల గూడెం నుంచి వచ్చిన వాడిని నేను, కానీ నాకు తెలుసు కష్టాలు, ఒక సామాన్యుడి కష్టాలు ఎట్లా ఉంటాయో తెలుసు. ప్రభుత్వాలు అణచివేస్తూ ఉంటే గుండె నుంచి వస్తుంది బాధ, ఆ బాధ అనుభవిస్తూ వచ్చిన వాళ్ళం మేము. లా చదువుతున్నాము, కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతూ జర్నలిస్ట్ మీద అంటున్నది కాదు ఇది. భవిష్యత్తులో మేము దేని గురించి అయినా మాట్లాడితే మా గొంతును నొక్కేసి మీరు సమయాన్ని గడిపించుకునే క్రమం ఇది. సో మేము అలాంటి జరగకుండా చూస్తాం. మా అక్కల్ని మా అన్నల్ని కాపాడుకోవడానికి మేము రెడీగా ఉన్నాము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చెప్తున్నాం.